ఇప్పుడు అంటే ఇది ఈ ఈ ఈ రూల్ మీద చాలా మందికి తక్కువ అవగాహన ఉంది. అందుకోసం నేను ఈ కాగితం చూపిస్తున్నాను. ఇది 2016లో తీసుకొచ్చిన చట్ట సవరణ. మీరు ఇక్కడ చూస్తే సెక్షన్ 11 అని ఉంటుంది. ఇదేం చెప్తుంది? కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఎవ్రీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ స్పాన్సర్ షాల్ రిజిస్టర్, షాల్ అంటే కంపల్సరీ, షాల్ రిజిస్టర్ విత్ ద రిజిస్టరింగ్ అథారిటీ ఇన్ సచ్ మేనర్ అండ్ ఆన్ పేమెంట్ ఆఫ్ సచ్ ఫీ అని ఉంటుంది. రూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఫీ 500 రూపాయల ఫీజు ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మార్కెట్ కమిటీ సెక్రటరీ దగ్గరనో ఏడీ అగ్రికల్చర్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలని ఈ చట్టం తప్పనిసరి చెప్తుంది. అయినా జరగట్లేదు. ఎందుకు అంటే రాతపూర్వకంగా కనుక కాంట్రాక్ట్ ఉంటే ఇబ్బందులు ఉంటాయి. అంటే ఫుల్ఫిల్ చేయకుండా ఉన్నట్లు. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుని ఒక కాంట్రాక్ట్లో వచ్చిన ఇబ్బందులు ఏముంటాయి? రైతు వైపు నుంచి ఆలోచిస్తేనేమో రైతు పండించిన తర్వాత క్వాలిటీ ఆశించిన క్వాలిటీ లేదని కంపెనీ తిరస్కరించటమో, లేదా వాళ్ళు 2000 కొంటానని ఒప్పుకొని ఉండొచ్చు కింటాకి. తీరా పంట చేతికి వచ్చినప్పుడు మార్కెట్లోనే 1000 రూపాయలకు దొరుకుతుంది అనుకో, రైతుతో 2000 కొనాలంటే కంపెనీ నష్టపోతుంది కదా. మీ దగ్గర కొంటాం ఎందుకు, ఇంకో చోట కొనుక్కోవటము. లేదా వాళ్ళే విత్తనాలు సప్లై చేసి ఉంటారు, కంపెనీ వాళ్ళే 4 క్వింటాలు దిగుబడి వస్తుందంటే 2 క్వింటాలు రావచ్చు. ఇట్లాంటి సందర్భంలో డిఫాల్ట్ అవుతుంటుంది. ఇది మనం కంపెనీ వైపు నుంచి. రైతు వైపు నుంచి కూడా ఆలోచిస్తే రైతుకి ఏ నష్టం జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో నేను 2000కి అమ్ముతానని కాంట్రాక్టర్ సంతకం పెట్టుకున్నా, కానీ తీరా పంట చేతికి వచ్చినట్టు మార్కెట్లో 4000 రేటు ఉంది. నేను కంపెనీకి అమ్మకుండా పోయి నేను మార్కెట్లో అమ్ముకోవచ్చు. అంటే ఈ డిఫాల్ట్ 2 వైపులు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రిటర్న్ కాంట్రాక్ట్ ఉన్నట్లయితే ఆ కాంట్రాక్ట్ నియమాల ప్రకారము ఆ కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఇటు రైతు కానీ అటు కంపెనీ కానీ కాంట్రాక్ట్ ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైతే ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం సాగుతూ ఈ నిబంధనలకు అనుసరించి కనుక రిటర్న్ కాంట్రాక్ట్ లేదో అక్కడ చాలా సందర్భాలలో ఈ కాంట్రాక్ట్లో రైతే వీక్ పార్టీ ఉంటాడు కాబట్టి రైతే ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇప్పుడు మనం అదే చూస్తున్నాం. చాలా ప్రాంతాలలో మొక్కజొన్నల సాగు వల్ల నష్టం జరిగిందని, ప్యాడీ నష్టం జరిగిందని, పత్తి సాగులో ఇబ్బందులు వచ్చినాయి, పసుపు సాగులో ఇబ్బందులు వచ్చినాయి. మనం ఎక్కడో కూరగాయలు దోసకాయలు పండించినాము, ఒక కంపెనీ వచ్చి మమ్మల్ని దోసకాయలు బండి ఏమన్నది 4-5 క్వింటాలు దిగుబడి వస్తుంటే రాలేదు, మాకు నష్టం జరిగిందని మనం ఎన్నో వింటూ ఉంటున్నాం. ఈ కాంట్రాక్ట్ ఈ నిబంధనలు పాటించినట్లయితే రైతు కొంత సేఫ్టీ ఉంటుంది.